కొనసాగిస్తున్నా కానీ ఈ రోజు ప్రభుత్వము ఏంటంటే మొండి వైఖరి ఇంకా కూడా మొండి వైఖరి చూపిస్తుంది. 9 రోజులు అయిపోయి ఈ రోజుకు 10వ రోజు. మరి ఈ రోజు సందర్భంగా మేము కలెక్టరేట్ ముట్టడి చేసినాము. మా న్యాయమైన డిమాండ్లు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, రెగ్యులరైజేషన్ చేయాలి, మరి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. ఇంతమంది ఎండనక నీడనకుండా రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మందిని ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి కారణము ఈ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ప్రభుత్వం ఇంకా మొండి వైఖరిని ఆఫ్ చేసేసి మా న్యాయమైన డిమాండ్లను ఈ రోజు మరి ఇంకా కూడా డిమాండ్లను పరిష్కరించకపోతే మేము ఇంతకంటే ఎక్కువగా ఉద్రిక్తంగా పోరాటానికి రెడీగా ఉన్నాము. మరి ఇంతమంది ఇంత వేల సంఖ్యలో మేము ఇక్కడ వచ్చి ఈ యొక్క మన కలెక్టరేట్ ముట్టడి చేసినా కానీ ప్రభుత్వానికి ఎందుకు చలనం అనేది లేకుండా పోతుంది. మేము అనేది న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేస్తున్నాము. మా న్యాయమైన పోరాటాలకు మరి మేము ఈరోజు జేఏసీగా ఈ జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించాము. మరి ఇక్కడ మమ్మల్ని ఎండనక నీడనక మేము ఇంత పోరాటాలు చేసినా కానీ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా మాకు సహకరించకుండా మరి మా జేఏసీగా మా లీడర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా లీడర్స్ని పిలిచి మరి వాళ్ళతోటి చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. సమస్యలను పరిష్కారం చేయలేదు. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా ఈరోజు సమరశీలంగా ఎటువంటి వేధింపులు వచ్చినా సరే, ఎటువంటి బెదిరింపులు వచ్చినా సరే, తాళాలు పగలగొట్టినా సరే ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా పోరాటాల్లో పాల్గొంటున్నారు, సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కొద్దిగా మా మీద దృష్టి పెట్టండి, మా సమస్యలను వినండి, చర్చలకు పిలవండి, తప్పనిసరిగా మా సమస్యలను పరిష్కరించండి. అప్పుడైతే మాత్రం ఈ సమ్మెను మేము విరమిస్తాం. కాబట్టి ఈ సమ్మె సందర్భంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ద్వారా మా సమస్యల తీవ్రతను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. మా సమస్యలు వినండి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని